మాఘపురాణం 26వ అధ్యాయం. సులక్షణ మహారాజు చరిత్ర. సూర్యవంశపు రాజులలో శ్రేష్ఠుడగు సులక్షణ మహారాజు వంగదేశమునకు ప్రభువు. ఇతని నూర్గురు భార్యలు కలరు. ఇతడు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకొని పరిపాలించే ధర్మప్రభువు. ధైర్య సాహసాలలో మేటి మహాబలవంతుడు, సూర్యుడు. ఇతని ఏలుబడిలో ప్రజలు సుఖశాంతులతో సంతోషముగా ఉండేవారు. ప్రజోపయోగ పనులెన్నింటినో చేసి ఖ్యాతించగలిగాడు. దయాదాక్షిణ్యాలు దాన ధర్మాలు చేసి ధర్మప్రభువుగా ప్రసిద్ధికెక్కాడు. ప్రజల కష్టాలను తనవిగా భావించి వారిని ఆదుకునేవాడు. ఈతని పరిపాలనలో చోరభయత్వాలు మచ్చుకైనా కానవచ్చేవి కావు. ఈ ధర్మప్రభువు నిత్యము ఐశ్వర్య సంపదలతో తులతూగుతూ ఉండేవాడు. ఎంత ఉంటే ఏమి లాభం? అంతటి ధర్మప్రభువు కూడా సంతానలేమితో బాధపడుతుండేవాడు. పుత్ర సంతానం లేకపోవటం అతన్ని కృంగదీస్తుండేది. పుత్రులు లేని వారికి పున్నామ నరకమయ గతి అనుకుంటూ బాధపడేవాడు. అపుత్రస్య గతిర్నాస్తి అని అంటారు కదా పెద్దలు. పుత్రులు లేకపోవటంతో ఆ ప్రభువు పలు విధములుగా చింతిస్తూ ఉండేవాడు. ఒకనాడు సులక్షణ మహారాజు దీనికి తరుణోపాయం తెలుసుకోదలచి నైమిసారణ్యమునందు యజ్ఞయాగాదులు తపస్సులు చేసుకొని మునిశ్రేష్ఠుల వద్దకు పోయి తనను తాను పరిచయం చేసుకున్నాడు. మహర్షులారా, నేను ఈ దేశ చక్రవర్తిని. నన్ను సులక్షణ మహారాజు అంటారు. మాది సూర్యవంశము. నాకు 100 భార్యలు. అయినను నాకు సంతానం లేదు. పుత్రులు లేకపోవటంతో మిక్కిలి బాధపడుచున్నాను. నాకు పుత్ర సంతానం కలుగుట ఎట్లు? పుత్రులు లేని వారు పున్నామ నరకము నుండి బయటపడలేరంటారు కదా. కావున నాకు పుత్ర సంతానం కలుగు మార్గం ఏదైనా చెప్పి పుణ్యం కట్టుకోండి అంటూ నమస్కరించి పరిపరి విధములా ప్రాధేయపడ్డాడు. మహారాజు దీనాలాపములు ఆలకించిన మునిశ్రేష్ఠులు జాలిపడి, మహారాజా, ఎవరైనను పుత్రహీనులగుటకు వారి పూర్వజన్మే కారణము. నీవు పూర్వజన్మలో కూడా రాజువే. అయినను ఏనాడు మాఘమాసంలో ఒక్కసారైనా నదీ స్నానం చేయలేదు. మాఘమాసమును పూర్తిగా నిర్లక్ష్యం చేసితివి. నీవు పూర్వజన్మలో ఏ ఒక బ్రాహ్మణునికైనను ఒక గుమ్మడికాయను కూడా దానం ఇవ్వలేదు. బ్రాహ్మణులకు గుమ్మడికాయ ఇచ్చుటలో గల ఆంతర్యమును గ్రహించలేదు. మాఘమాసములో శుద్ధ సప్తమి తిదినందు ఎవరు కూష్మాండ అంటే గుమ్మడికాయ దానం చేయుదురో వారికి తప్పక పుత్ర సంతతి కలుగును. ఇవేమియూ నీవు పూర్వజన్మలో చేయినందున నీకు ఈ జన్మలో పుత్ర సంతానం కలగలేదు. అయినను నీవు మా ప్రభువగుటచే ఇదిగో నీకొక ఫలమును ఇస్తున్నాము. దీనిని తీసుకొని వెళ్ళి నీ 100 భార్యలచే తినిపించుము. నీకు మేలు కలుగగలదు అంటూ మంత్రించిన ఒక పండుని ఇచ్చారు. రాజా ఫలమును మహాప్రసాదముగా భావించి తన అంతఃపురానికి తీసుకొని పోయాడు. మహారాజు అంతఃపురంలో ప్రవేశించి భార్యలకు తాను తెచ్చిన మంత్రించిన ఫలమును గురించి వివరించి చెప్పాడు. భోజనం చేసిన తర్వాత పండుగను ఆరగించమని చెప్పి తన పూజ గదిలో దాన్నుంచాడు. అందరూ భోజనానికై భోజనశాలకు వెళ్ళారు. మహారాజు మిగిలిన భార్యలతో భోజనానికై వెళ్ళటం గమనించిన కడపటి భార్య మిక్కిలి ఆశతో ఆ పండును తానే తినదలచి మరొక మార్గం గుండా పూజాగదిని చేరి మహారాజు భద్రపరిచిన మంత్రఫలమును కాజేసింది. ఎవరికీ తెలియకుండా ఆ మంత్రఫలమును భుజించి మరలా మిగిలిన భార్యలతో కలిసి ఏమీ తెలియనిది వాని వలె మామూలుగా అందరితో పాటు కలిసి తిరగసాగింది. మహారాజు తన భార్యలతో సహా భోజనం ముగించి మంత్రించిన ఫలం కోసం చూసేసరికి ఏముందక్కడ? ఒక బంగారు పళ్ళెం తప్ప పండు లేదు. పండు కోసం పలుమార్లు వెదికాడు మహారాజు. తీవ్ర కోపముతో అందర్నీ అడిగాడు. మాకేం తెలియదన్నారంతా. ఎంతో కష్టపడి ఇంతకాలానికి మహామునుల అనుగ్రహం వల్ల పొందిన సంతాన ఫలము పోగొట్టుకుంటుని కదా అని బాధపడ్డాడు. విలపించాడు. ఆ దిగులుతో కృంగిపోయి మంచం పట్టాడు. కృషించిపోయాడు. ఇదంతా గమనిస్తున్న చిన్న భార్యకు భర్తపై జాలి కలిగింది. పశ్చాత్తాపపడింది. భర్తకు నిజం చెబితే గాని తన మనోవ్యాధి తీరేటట్లు లేదనుకొని ఎవరూ లేని సమయం చూసి భర్త గదిలోకి ప్రవేశించింది. అలికిడి విన్న మహారాజు ఎవరది అంటూ బిగ్గరగా అరిచాడు. అదిరిపోయింది కడపటి భార్య. అయినా ధైర్యం చేసి, నాదా, నేను మీ కడపటి భార్యను. మీతో ఒక నిజం చెప్పాలని వచ్చాను. మీరు పోయిందనుకున్న మంత్రఫలమును తిన్నదానిని నేనే. మీకు భయపడి మాట్లాడలేకపోయాను. క్షమించండి అంటూ నాదుని పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఒక్కడైనా వంశాంకురము ఉద్భవించబోతున్నందుకు
మహారాజు శాంతించి లెమ్మని చెప్పి ఓదార్చి అక్కున చేర్చుకున్నాడు. పుత్రుడు కలుగబోతున్నందుకు పుట్టెడు సంతోషము చెందిన మహారాజు గారాబంతో కడపటి భార్యను చూసుకొనసాగాడు. కడపటి భార్య గర్భవతి అయి పుత్రుని కనబోతుందని గ్రహించిన మిగిలిన భార్యలు ఈర్ష్యా అసూయాలతో ఉడికిపోయారు. ఆమెకు పుత్రుడు కలిగినచో మహారాజు తమను నిర్లక్ష్యం చేస్తాడని భావించారు. రాజు తమను సరిగా చూడడని భావించిన మిగిలిన భార్యలు కుట్ర పన్ని కడపటి భార్య తినే ఆహారంలో మందును పెట్టారు. పెట్టుడు మందు ప్రభావం వలన కడపటి భార్యకు పిచ్చి ఎక్కింది. కానీ వరప్రసాది అయిన కడుపులోని పిల్లవానికి ఏమాత్రం అపాయం కలగలేదు. పిచ్చి పట్టిన కడపటి భార్య ఒకనాటి అర్ధరాత్రి సమయంలో ఎవరూ చూడకుండా అడవికి పారిపోయింది. తాను నిండు గర్భిణి అని కూడా తెలియని పిచ్చిది అడవిలోనే పుత్రుని ప్రసవించింది. ఆమె పుత్రుని ప్రసవించటాన్ని ఒక క్రూర మృగం చూసింది. రక్తపు మడుగులో ఉన్న బిడ్డను వదిలి కడపటి భార్యను ఆహారంగా తినేసింది. రక్తపు మడుగులో పడి రోధించుచున్న ఆ పసికందును ఆహారానికై అటూ ఇటూ సంచరిస్తున్న రాజహంసలు చూశాయి. తమ రెక్కలతో బాలునికి విసిరి ఆ పసికందు యొక్క తడిని ఆర్పి ముక్కుతో మెత్తని పీచును తెచ్చి ఆ పసికందుకు పరుపుగా వేసి దాని మీదకు దొర్లించాయి. రాజహంసలు ఆ బాలునికి పండ్లు, గుజ్జు, తేనె ఇచ్చి ఆహారంగా ఇస్తూ 1 సంవత్సరం పెంచాయి. ఇంతలోనే వేసవికాలం సమీపించటంతో నీరు దొరకక ఆ బాలుని దగ్గరలో ఉన్న తమ మిత్రపక్షులకు అప్పగించి వెళ్ళిపోయాయి. పక్షులు సంరక్షణంలో పెరిగిన ఆ బాలుడు ఒకనాడు అటువైపుగా స్నానార్థమై తన 2 భార్యలతో వస్తున్న ముని కంటబడటం తటస్థించింది. ముద్దుమోముతో బుడిబుడి నడకలతో ముద్దులొలుకు మురిపాలతో హంసలతో కనిపిస్తున్న ఆ బాలుని చూడగానే వారు కడు ఆశ్చర్య సంతోషాలతో ఉబ్బి తబ్బిబ్బై తమ వెంట తెచ్చుకొని పెంచుకొనసాగారు. బాలునికి 3 సంవత్సరాలు నిండాయి. ముద్దు ముద్దు మాటలతో మాట్లాడటం వచ్చింది. ఆ బాలుని చూచి పెద్ద భార్య ఈర్ష్య జనించి వీడు నా సవతి కొడుకు అనుకుంటూ ఒకనాడు బాలుడు ఆడుకుంటుండగా ఎత్తుకొని పోయి అడవిలో దిగబెట్టి వచ్చింది. భర్త అడిగినను నాకేం తెలియదు అంటూ నిజాన్ని దాచింది అసూయాపరురాలు. మాఘపురాణం 26వ అధ్యాయం సమాప్తం.